స్టెర్లింగ్ పంప్ సమర్పించు చేను చిలక కార్యక్రమానికి స్వాగతం. చేను చిలక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి అభినందనలు. ఈ రోజు చేను చిలక కార్యక్రమంలో కొరమేను సాగులో ఎదురవుతున్న సమస్యలు, పరిష్కారాలు, ఆచరణ గురించి కొరమేను చేపల నిపుణుడు విజయ్ గారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని వివరాలు అందిస్తారు. నమస్తే విజయ్ గారు. కొరమేను సాగులో రైతులు ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలేంటి, అలాగే వాటిని ఎలా పరిష్కరించాలో ఒకసారి తెలియజేస్తారా? మనకు వచ్చేది మేడం అక్కడ కొన్ని విషయాలు ఏంటంటే ఇప్పుడు ఫీడ్ విషయాల్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సబ్సిడీ లోన్ల గురించి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కరెంటు గురించి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రైతుకు ఉన్న అవగాహన కూడా ఉండి లేక అవగాహన చాలా ఉన్నాయండి. ఇలా అందుకే ఒకటి విధంగా చెప్పలేకూడదు. ఎందుకంటే మన దగ్గర ఉన్న కంపెనీ సరిగ్గా లేకపోవడం వల్ల, మనకున్న పరిస్థితి బాగాలేకపోవడం వల్ల, మన వేరే ఇంతకుముందుకున్న మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒక్కడ ఉమ్మడి ఉన్నప్పుడు చాలా బాగుండే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు డిఫరెంట్ అయినప్పుడు తర్వాత మనకు జిఎస్టీ సపరేట్ అవ్వడం కానీ, మన ఫీడ్ విషయాల్లో కానీ రేటు పెంచడం కానీ, మనకు అనుకూలంగా టైం రాకపోవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మనకు ఉన్నాయి దీంట్లో. ఎందుకంటే మన తెలంగాణలో ఫిషరీస్ ప్రాక్టీస్ లేవు, ఎందుకంటే మేత కంపెనీలు మన దగ్గర లేవు అన్నట్టు. మేము ఈ మధ్యలో నేను గత స్టార్టింగ్ నుంచి కూడా కొరమేను చేసినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో ఓరుగుళ్ళు 15-20 ఇయర్స్ కింద, ఇప్పుడు చాలామంది తయారైపోతారు. అసలు ఏ చేపలో రాని ఇన్ని సమస్యలు ఓన్లీ ఒక కొరమేను చేపలోనే ఎందుకు ఎదురవుతూ ఉంటాయి, ఒకసారి తెలియజేస్తారు మేడం? ఇక్కడ యాక్చువల్ జరిగే వాసన ఉందంటే ఇక్కడ ఫీడ్ విధానం మేడం. అంటే ఇక్కడ వేరే చేపలకు వచ్చి 32 రూపాయల నుంచి 40 రూపాయల వరకు మేత కాస్ట్లీ, ఫీడ్ కాస్ట్లీ ఉంటుంది. కొరమేను చేప వస్తే 120 నుంచి 110 రూపాయలు, 120 రూపాయలు వస్తుంది కాస్ట్లీ. దీని అనుకూలంగా ఎలా చేయాలనో పబ్లిక్ రైతు లేదు. ఇంకోటి మన తెలంగాణ స్టేట్ సపోర్ట్ ఇచ్చి కొద్దిగా అవగాహన సరస్సులు పెట్టేసి మనకి ఇలాంటివి చేయాలి చేపల్ని. అంటే ఏదన్నా ఒక పని నేర్చుకున్నప్పుడే మనం చేయగలుగుతామని చెప్పేసి మాలాంటి సీనియర్లు ఉన్నాం కాబట్టి మాలాంటి దగ్గరకు వచ్చినా మేము ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి వీళ్ళు ఫాండ్ చేస్తురు. కానీ ఏ విధంగా చేస్తున్న వాళ్ళకి ఫస్ట్ మాకు తెలుసలేదు ఫస్ట్ వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ జరిగేది ఏంటంటే మేత చెప్తురు అని చెప్పే వరకు వేయడమే. ఇప్పుడు ఒక 1000 చేపలని 1 కేజీ బాగా వేయడం, 10,000 చేపలని 20 కిలోలు, 20 కిలోలు ఏమవుతుందో కూడా అది చూస్తలేరు. అంటే ఫీడ్ అక్కడ వేసేయడము, ఫీడ్ జరగడం, వాళ్ళు గమనింటికి రావడం, వాళ్ళ పనులు చేసుకోవడం అంటూ. అయితే ఇదే క్యాలిక్యులేషన్ చేసి వాళ్ళు చాలా లాస్లో కూడా గురై అవుతారు. నేను ప్రతి రైతు కూడా చెప్పేది ఏంటంటే ఇక్కడ జరిగేది ఎందుకు ఈ విధంగా అవుతారు మీరు, అయితే గవర్నమెంట్ వాళ్ళు సపోర్ట్ ఇచ్చేసి ప్రతి డిస్టిక్లో ఒక అవగాహన సరస్సులుగా పెట్టి ఫస్ట్ చేపలు అంటే ఏంటిది, చేపల చెరువు ఎలా పెంచాలి కొద్దిగానే ఉండి అవగాహన సరస్సులుగా పాల్గొని, లేదా మాలాంటి సీనియర్ దగ్గరకు వచ్చినా కూడా చేపలు అంటే ఎట్లా పెంచాలి, ఏమేమి జబ్బులు వస్తున్నాయి, ఎట్లా ఫీడ్ చేయాలి, దానికి ఏమేమి ఇబ్బందులు అవుతాయి, అవన్నీ మాలాంటలు తెలుసుకుని కూడా మేము చెప్పగలుగుతాం అన్నట్టు. అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే వాస్తవంగా చేపలు ఎక్కడ దొరుకుతుందో తీసుకుపోతారు, చెర్ల పడేస్తారు, తర్వాత లాస్ అయిపోతుందని చెప్తారు. లాస్ కారణం ఏంటంటే ఫీడ్ విధానం కంట్రోల్ కాకపోవడం లాస్ వల్ల. చాలామంది తెలంగాణలో లాస్ అయిన పబ్లిక్ ఎక్కడ అవుతారంటే ఫీడ్ కంట్రోలింగ్ లేదు. నేను చెప్పేది ప్రత్యేకంగా అంటే ఇక్కడ ఫీడ్ బాక్స్లు ఉంటాయి మేడం. ఒక ఎకరానికి 6 ఫీడ్ బాక్స్లు పెట్టుకోవాలి. ఒక్కొక్క దాంట్లో మనం 10 కిలోలు 10,000 చేప 10 కిలోలు ఫీడ్ వేస్తున్నాం. 10 కిలోలు కూడా సరే వేయకండి. ఒక 6 బాక్సులు ఉన్నాయి కాబట్టి 6 కిలోలో 1/2 కేజీ, 1/2 కేజీ నుంచి 3/4 కేజీ మధ్యలో వేసుకుంటుంటే ఈ అన్నింటిలో మంచిగా నీట్గా తింటుంటాయి. మనకు ఫీడ్ ఉంటుందా అక్కడ అని తెలియడానికి అవకాశం ఉంటుంది. రైతు కూడా అప్పుడు మనకు చేప ఫీడ్ తింటుందా ఇంట్లో కూడా చూసుకుంటే అవకాశం చాలా వరకు ఉంటుంది. ఇక్కడ అది కాకుండా చల్లేస్తారు. ఈ చల్లినప్పుడు ఏమవుతుందంటే మనకు ఇంత 120 రూపాయలు పెరిగినట్టు మనకు ఆల్మోస్ట్ డైలీ వచ్చి 1,500 నుంచి 2,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఒక్కొక్కసారి ఇంకా పెరుగుతూ ఉంటే రేటు పెరుగుతుంది. అది ఏమవుతుందంటే గాలికి పోయి ఒక సైడ్లో ఆగిపోతున్నప్పుడు ఈ చేప దొరికింది తింటుంది, దొరకని పోయి గడ్డకు అయిపోతుంది. అది ఫెయిల్ అవుతుంది అక్కడ. అంటే తోడు ఎంత తింటుందో తెలుస్తలేదు, ఒక ఎంత వెయిట్కి ఎంత చేప తినాలో తెలుస్తలేదు, ఎంత వెయిట్కి ఎంత తీయాలని తెలుస్తలేదు. నేను చెప్పేది అంటే ప్రతి నెల కూడా ఒక చేపని వెయిట్ చేసి దాని బాడీ వెయిట్ ఎంత ఉంది, ఆ బాడీ వెయిట్కి ఎంత ఫీడ్ తింటుంది, అవన్నీ క్యాలిక్యులేషన్ చేస్తే రైతు ఈజీగా డెవలప్ అవుతాడు. ఇక్కడ రైతు ఇక్కడ జరిగే వాస్తవం ఏంటంటే ఏది లేదు, ఆయన చెప్పాడు నేను చేస్తున్నా పోతున్నా. ఇంకోటి మేము చెప్పడం వరకు కూడా మాతో పాటు చాలామంది ఈ మధ్యలో తయారైపోయిన తర్వాత వాళ్ళకు ఉండి అవగాహన లేక చెప్తున్న వాళ్ళ మాటలు కూడా నేషలు పేలే అవకాశం ఉంది. అవగాహన ఉన్న దగ్గర పోయి కూర్చొని వాళ్ళకి నాలెడ్జ్ ఉందా, లేదా డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, ఒక సైంటిస్టులు ఉంటారు, మాలాంటి సీనియర్ ఉంటారు. మేము మాలాంటి దగ్గరకు వస్తే ఎందుకు ఫెయిల్ అవుతారు మేము దానికి కారణం ఏం చెప్పగలుగుతున్నట్టు. ఇది అవగాహన ఉన్న దగ్గర కూర్చొని మిస్గైడింగ్ తీసుకోవడం, మిస్గైడ్ చేయడం వల్ల చాలా వరకు మైనస్ అవుతుంది మేడం. ఎందుకంటే నేను ఒకటే
ఫీడ్ కంట్రోల్ ఏంటంటే బాగుపడతాడు. ఈరోజు మా క్యాలిక్యులేషన్ ఏంటంటే 10 కిలోలు చెప్పి 10 కిలోలు వేసేస్తా అంటే నేను ఈరోజు దావత్కి వెళ్ళిపోవాలి, ఆ 10 కిలోలు వేసేసి వెళ్ళిపోవాలి, నా పని అయిపోతుంది అంటే పని అయిపోతుంది. మనం కూడా ఉన్నాం, ఒక 10 మంది ఇంట్లో ఉన్నప్పుడు 10 మందికి ఎంత తింటారు మనకు ఆటోమేటిక్ తెలుస్తుంది. నెక్స్ట్ డే 10 మందికి ఈరోజు సరిపోయిందా సరిపోలేదు, కొద్ది అన్నం మిగిలింది అనుకో, కొద్ది అన్నం తక్కువ తీసుకుంటాం. అట్లా కాకుండా వేయడం ఆ వర్క్ చేయడానికి ఆ క్యాలిక్యులేషన్ చేయకుండా షాప్ని మెయింటైన్ చేయకుండా వాళ్ళకి అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటా పాపం అంటే దాని ఫీడ్ వల్లనే చాలామంది లాస్ అవుతారు మేడం. అంటే మీరు కూడా చాలా మంది రైతులకు కొరమేను సరఫరా చేస్తున్నారు కదా సార్. అవునండి. సో మీ మీద కూడా కొన్ని ఆరోపణలు అపోహలు ఉన్నాయి, దాని గురించి ఒకసారి ఓకే మేడం, నాకు చెప్తాను డెఫినెట్. ఇప్పుడు ఇదే చెప్తున్నా మేడం, ఇప్పుడు ఫీడ్ విషయంలో లాస్ కంట్రోలింగ్, ఎందుకంటే మన తెలంగాణలో ఉన్నది బయటికి వెళ్ళి తెస్తున్నాం కాబట్టి ఆ ఫీడ్లో కూడా కొన్ని డూప్లికేట్ తయారైపోయినాయి. ఇప్పుడు ఆ ఫీడ్ నేను ఇంతకుముందు ఫీడ్ సప్లై అయిపోయింది, ఇప్పుడు ఫీడ్ కూడా సప్లై చేస్తున్నాను. ఎందుకంటే అది జరిగే వాస్తవం ఏంటంటే ఆ ఫీడ్ కంట్రోల్ లేనప్పుడు వీళ్ళు ఓవర్ వేసుకోపోతున్నారు మేడం. ఇప్పుడు దీని ఏంటంటే క్యాలిక్యులేషన్ ఇప్పుడు నేను చెప్పిన 10 kg ఓవర్ వేసుకోపోతున్నాడు ఆటోమేటిక్ మైనస్ అవుతుంది మేడం. ఇప్పుడు అది నీళ్ళలో పోతుంది కాబట్టి అది మైనస్ అవుతుంది దాంట్లో అని చెప్పేసి ఇప్పుడు ఎదుటి వాళ్ళు బ్లేమ్ చేయాలంటే ఎక్కడో కూడా బ్లేమ్ చేయాలి. ఇప్పుడు సీనియర్ ఉన్నప్పుడు అతనికి ఎంత అవగాహన ఉందో అవగాహన లేకుండా ఆటోమేటిక్గా అతను చేయడం ఫీడ్ విషయంలో మైనస్ కావడం. ఇట్లా అంటే టోటల్ ఇంతకుముందుకు మా పిల్లల్ని ఏం చేసేదంటే ఒక మగ్గు తీసుకొని కొలిచి 500 300 ఇచ్చింది, అట్లాగా చేస్తున్నాం. ఇప్పుడు ఈ మధ్యలో చేంజ్ అప్ చేసినాం. ఎట్లా అంటే పావు కేజీకి ఎన్ని వస్తున్నాయి, 100 50 200 అది చేసుకుని ఆ క్యాలిక్యులేషన్లో కేజీకి ఎంత వస్తుంది ఆ టైప్లో మేము క్యాలిక్యులేషన్ చేసి నీట్. ఇప్పుడు ఈసారి అయితే మా సిస్టమేటిక్గా పోతున్నామండి, అప్పటిలేక మేము లేము, చాలా చేంజ్ అప్ వచ్చాం. ఎందుకంటే ఇప్పుడు ఉండి అవగాహన లేక ఈ మాటలు చెప్పేవాళ్ళు చాలామంది తయారైపోయారు కాబట్టి మేమున్న ఆపాదాలు అంటే వయసు ఉన్న రైతు చెప్తారు అక్కడ. యాక్చువల్గా ఇప్పుడు నా దగ్గర నేర్చుకున్న రైతులు ఉండరు కూడా, వాళ్ళు చేపల అమ్మే వ్యాపారులే ఇలా నన్ను మీద బ్లేమ్ చేస్తూ, కానీ ఉన్న రైతులు చేస్తారు. రైతులు కూడా మేనేజ్ చేయడం అంటే ఫోన్లు చేసి అలా మేనేజ్ చేయడం తెలివి. నేను ఒకటే చెప్తున్నా, అలా కూడా ప్రత్యేకించిందంటే సరే చెప్పిన రైతు ఎవరు ఉండరు కూడా అతను ఏ ఇన్స్టిట్యూట్కి పోయిండో, ఉన్నవి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉంది, కేరళ ఉంది, మహారాష్ట్ర తమిళనాడు భువనేశ్వర్లో ఉంది. ఆ ఇన్స్టిట్యూట్లో పోయినా మనం సపరేట్గా తెచ్చుకున్నా కూడా మనం స్కూల్కి పోతే సపరేట్ ఇస్తున్నారు, ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. అలా ట్రైనింగ్ ఏమైనా నేర్చుకున్న వాళ్ళు కూడా లేరు. డైరెక్ట్ ఈరోజు చేపల చెరువు చేసుకున్న ఒక పంట చేసుకుని నెక్స్ట్ టైం వెళ్ళిపోతున్నా, నేను అది తయారు చేసుకొస్తే నేను చేపలు అమ్ముతున్నా పోతున్నా అని చెప్పి అలాంటి వాళ్ళే బ్లేమ్ చేస్తున్నారు. కానీ అవగాహన ఉన్న వాళ్ళు కరెక్ట్ బ్లేమ్ చేస్తారు అనమాట. ఎందుకంటే మేము కొట్టడం వల్ల రైతు మిస్గైడ్ అవుతున్నాడు. ఫస్ట్ రైతును పాపం ఆగం చేసిందంటే మా దాంట్లో ఈ అదే గవర్నమెంట్ కూడా మేము తెలియజేసిందంటే ఇలాంటి అవగాహన లేని వాళ్ళని పెట్టకుండా అలా ఫస్ట్ ఇమీడియట్లీ వాళ్ళ ఫామ్లు లేకుండా చేపలు అమ్ముతున్నాడు అలాంటి వాళ్ళని స్విచ్ చేసి ఎవరికి అవగాహన ఉందో వాళ్ళు ఒక గవర్నమెంట్ తీసుకొని సపోర్ట్ తీసుకొని నిజంగా చేయగలరని చెప్పేసి జెన్యూన్ పర్సన్ నాన్ జెన్యూన్ పర్సన్ అని చెప్పి గవర్నమెంట్ నాకు దయచేసి చెప్పడానికి ఏంటంటే వాళ్ళని కూడా ఎవరికి అవగాహన ఉందో ఎవరు సీడ్ అమ్మొచ్చు, సీడ్ లైసెన్స్ చేయకూడదు అతనికి అని చెప్పి చెక్ చేస్తే రైతులు చాలా బాగుపడతారని చెప్తుంది మేడం. అది ప్రభుత్వం అన్ని విధాలా ఈ చేపల పోషణదారులకు అన్ని రకాలుగా సహకారాలు అనేది అందిస్తున్నా కూడా రైతుల్లో ఇంకా అవగాహన కానీ చైతన్యం రాకపోవటానికి కారణాలు ఏంటి అనుకుంటున్నారు మేడం? ఈ మధ్యలో చాలా వరకు ఈ ఫోన్లో అలా డిఫరెంట్ అయిపోయింది మేడం. తెలుసుకున్నంత అవగాహన ఉన్నంత వరకు ఒక ఆఫీసర్ దగ్గర పోతే ఏదైనా చెప్పగలుగుతారు మేడం. అంటే ఇక్కడ ఈ స్క్రీన్లు ఉన్నాయి, ఈ సిస్టమ్ ఇది ఉంది, ఇది చేయగలుగుతాను. ప్రతి రైతు కూడా తెలియజేసేది ఏంటంటే ఫస్ట్ మోల్ ఎనీ ఆఫీస్ అంటే ప్రతి డిస్టిక్ ఒక ఆఫీస్ ఉంటుంది. డిస్టిక్ ఆఫీస్ పోయి మేము చేపల చెరువు పెట్టుకోవాలనుకుంటున్నాం, మేము ఏం చేయాలని చెప్పి డిస్టిక్ ఆఫీసర్ని అడిగితే కంపల్సరీ చెప్తాడు. అంటే అతడికి ఉన్న గవర్నమెంట్ సబ్సిడీలోనే ఉన్నాయి, గవర్నమెంట్ సపోర్ట్ ఏ విధంగా ఇస్తుంది, గవర్నమెంట్ ఏ విధంగా మనం చేస్తుంది, దీన్ని చేపల చెరువు చేయవచ్చు అని చెప్పి అతను తెలిసినప్పుడు అవగాహన సరస్సులు నడుస్తుంటే ఆ సరస్సు పంపేయడం కానీ అతనికి నాలెడ్జ్ పెట్టడం కానీ అతనితో తీసుకురావడం కానీ నేర్పించిన తర్వాతనే అతన్ని మూవ్ చేయడానికి అవకాశం ఉంటాయి. మనం ఫోన్లలో ఏం చెప్తారు మేడం? ఫోన్లో చెప్పడం అనవసరం విషయం, ఫోన్లలో మాట్లాడడం చెప్తారు. ప్రతి వాళ్ళు చేపల చెరువు పెట్టే వాళ్ళు ఉంటే ఫస్ట్ మోలు మన ఏ డిస్టిక్ అని ప్రతి డిస్టిక్ మనం 31 డిస్టిక్లో ప్రతి డిస్టిక్ ఎఫ్డీ ఉంటారు, ఏడీలు ఉంటారు. ఏడీ దగ్గర కూర్చుంటే కంపల్సరీ మనకు రిజల్ట్ అని బయటకు వస్తుంది. అప్పుడు రైతు కూడా ఈజీగా మైండ్ వస్తుంది, రైతు కూడా ఈజీ నాలెడ్జ్ వస్తుంది మేడం. అది మన దగ్గర ఈ కొరమేను చేపల సీడ్ కానీ ఫీడ్ కానీ దొరుకుతుందండి. ఒక జెన్యూన్గా ఇవి రైతులకు అసలు అందట్లేదని తెలుస్తుంది, నిజమేనా? చాలా వరకు ఉన్న వరకు మన తెలంగాణలో ఒక ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఒకరిద్దరితో స్టార్ట్ చేసిన మేడం.
ఈ రోజుకి వచ్చి మన తెలంగాణలో 100 కొద్ది పుట్టుకొచ్చిన మేడం ఈరోజు. ఇలాంటి వాళ్ళు వస్తారు కాబట్టి ఈ ఓరు జర్నలిస్టు నాన్ జర్నలిస్టులు ప్రతి రైతుకు చెప్పేది ఏంటంటే మీరు ఫోన్లు చేయకండి, ఫామ్ మీకు అడ్రస్ తెలుస్తుంది కాబట్టి ఆ ఫామ్ విజిట్ చేయండి కంపల్సరీ. ఆ ఫామ్లో ఏం చేస్తుంది ఫస్ట్ మన బ్రీడరా లేదా చెరువు చేపల ఏం చేపల మీరు చెక్ చేసిన తర్వాత చూసిన తర్వాత మాలాంటి ఫామ్లో ఒక 10 ఫామ్లు 5 ఫామ్లు విజిట్ చేస్తే 10 రకాల ఫామ్లు చెప్తుంటారు కాబట్టి 10 మాటలు తిన్న తర్వాత ఎవరు మీకు జెన్యూన్ అనిపిస్తే వాళ్ళ దగ్గర పోయి చేపలు తీసుకో బాగుంటుందని చెప్తున్నాను మేడం నేను. వ్యాధుల నివారణ గురించి ముఖ్యంగా కొరమేను విషయంలో రైతులకు అవగాహన కానీ ట్రైనింగ్ కానీ లేదని తెలుస్తోంది. మేడం కరెక్ట్ మేడం. ఇప్పుడు ఉన్నవరకు ఏంటంటే వీళ్ళకు కొంతమంది డబ్బులు ఉన్నాయని చెప్పేసి చేపల చెరువు పెట్టడం కానీ వాళ్ళకి ఎలాంటి అవగాహన లేనప్పుడు వాళ్ళకి ఏంటంటే మీరు చేపలు ఇచ్చే మేము తీసుకొని పెంచుతామని చెప్తారు, మా ఇంత లాస్ అని చెప్తారు. లాస్ కావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి అవగాహన ఏంటంటే మనం తెలియజేస్తూనే ఉంటారు. వీళ్ళు తీసుకొని 7 నెలల దగ్గర చేప ఉన్నప్పుడు నేను చేపలు ఈరోజు కరెక్ట్ లెక్క పెట్టుకుని తీసుకున్న తర్వాత దానికి మొత్తం నేను 7 నెలలు అయిన మళ్ళీ ఉండలేము కదా మేడం. అయితే ఉండేది ఎక్కడో డిస్ట్రిక్ట్లో ఉంటాడు, ఉండేది ఎక్కడ ఉంటాను. చేపలు తీసుకున్నాడు అక్కడ దొంగతనం జరుగుతుందా లేదా వాచ్మెన్ తీసుకుంటారా, వీళ్ళు ఫీడ్ కరెక్ట్ చేస్తారా లేదా మనం జరుగుతుంది అక్కడ. నేను ప్రతి ఒక్కరు సీసీ కెమెరా పెట్టుకోని చెప్తున్నా, ప్రతి ఒక్కరికి అవగాహన చెప్తున్నా. మీకు తెలియనప్పుడు నాకు వీడియో పెట్టని చెప్తున్నా. అలా కాకుండా ఆ చేపలు ఇచ్చిన 7 నెలల వరకు మనం చూడలేదు కాబట్టి వీళ్ళు ఫీడ్ ఎంత ఇస్తుందో తెలుస్తుంది. ఫీడ్ వేయడం వరకు కానీ ఇవన్నీ కారణం లాస్ అవడం కారణం ఇదంటే మేడం. ఒక రైతు చేయాలంటే 1 లక్ష నుంచి 5 లక్షల రూపాయలు అవుతుంది మేడం. చిన్న మొత్తాదులు చేయాలని 5 లక్షల పెట్రోల్ పెడుతున్నట్టయితే ఆయన లైఫ్ లాంగ్ 5 లక్షలు 5 లక్షలు కూడా ఆయన సొంత పైసలు మేడం. నేను అప్పు చేసుకుంటారు, అప్పు కూడా 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీ ఉంటుంది. నేను వచ్చేలోపల లాస్ చాలా జరుగుతుంది కాబట్టి ఆయన రోడ్డు మీద పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కొత్త యువత కూడా ఈ మధ్యలో వస్తుంది. ఆ యువత కూడా అని చెప్పిందంటే 1000-2000 చేసుకోండి, ఎక్కువ తక్కువ చేసుకోకండి, చాలా తక్కువ మొత్తాలు చేసుకుంటూ బాగుపడుతుంది చెప్తుంది మేడం. ఎందుకంటే చాలా వరకు పెట్టుబడి పెట్టేసి ఆయన ఎక్కడో కూర్చొని నాకు వస్తే లక్షలు వస్తే చేపలు అమ్ముకుంటా అని చెప్పేసి ఆలోచిస్తే కాని పని మేడం. ఎందుకంటే దీని మీద ఇంట్రెస్ట్ పెట్టిన వాళ్ళు ఇప్పుడు మనం వర్షం చేస్తున్నాం, వర్షం 4 రకాలు తెలిస్తేనే మనకు దాన్ని తెలుస్తుంది. కాకుండా మనం ఒకటే రకం చేస్తా అంటే కాని పని కాదని చెప్పేసి. ఎందుకంటే రైతు కూడా ప్రత్యేకంగా 4-5 ఫామ్లు విజిట్ చేసిన తర్వాతనే మీకు నాలెడ్జ్ వస్తుంది. మన రాష్ట్ర చేపగా పేరు పొందినటువంటి ఈ కొరమేను అసలు దొరకట్లేదు, బంగ్లాదేశ్ వియత్నాం నుంచి తేవాల్సిందేనని అంటున్నారు. సో అది నిజమే అంటారా అండి? ఈ ఎన్ఎఫ్బిడి నుంచి అసలు అందట్లేదా? ఒకసారి తెలియజేస్తారా? ఇది జరిగే వాసం మేడం. ఇది ఈజీ మైండ్ అయిపోయింది మేడం. ఇప్పుడు ఇలా 3 రకాలు ఉంది మేడం దాంట్లో. ఇక్కడ యాక్చువల్గా చెప్పామంటే 3 రకాలు అంటే నేను సెకండ్ రకం నేను చేస్తున్నాను మేడం ఒకటి. ఎందుకంటే యాక్చువల్గా ఒరిజినల్ కొరమేను మన జాతీయ చేప మేడం, తెలంగాణ జాతీయ చేప కొరమేను చేప. మన దాంట్లో లైన్స్ ఉంటాయి. ఇక్కడ జరిగేది ఏంటంటే బంగ్లాదేశ్ దానికో వితౌట్ అది క్యాట్ పీస్తో బ్రీడ్ అయిన చేప కాబట్టి అది బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. అది ఓన్లీ కంపెనీ వాళ్ళు కొంచెం చేసుకొని మనకు చిన్నపిల్ల ఫింగర్లింగ్ ఇస్తే దాన్ని డెవలప్ చేసి పెద్ద పిల్లని తయారు చేసుకొని అమ్మ కూడా అవకాశం ఉంది. కాబట్టి నేను మన కొరమేను చేప ఎత్తున చేప తీసుకొని క్రాసింగ్ చేపించి దాని క్రాసింగ్ బ్రీడ్ అని చెప్పి తయారు చేసి దానివల్ల మనకు 60-70% మనకు వస్తుంది. దాంట్లో ఇది ఒరిజినల్ కొరమేను 50% వస్తుంది, ఎత్నం చేప 90% వస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఎత్నం అనేది క్యాట్ ఫిష్ అంటే ఎక్కడ పోయినా బతకగలుగుతుంది. అది క్యాట్ ఫిష్ కూడా కాబట్టి ఏం చెత్తపడవ బతుకుతుంది కాబట్టి ఫీడ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఎత్నం చేప ఈజీగా ఉంటుంది. నేను చెప్పేది క్రాస్ బ్రీడ్ అయితే మనకు ఏంటంటే మన తెలంగాణ జాతీయ చేపలకు ఉంటుంది. లైన్స్ వస్తున్నాయి కాబట్టి చాలా వరకు తినడానికి టేస్టింగ్ కూడా అట్లా సేమ్ ఉంది. ఓన్లీ ఎత్నం మీద పోతే టేస్టింగ్ మారుతుంది. ఇంకోటి మార్కెట్ పోతే మార్కెట్లో మనకు కూడా చాలా ప్రాబ్లమ్ వస్తుంది అమ్ముకోనికి అని చెప్పి చెప్తున్నాను మేడం. ఎన్ఎఫ్డిబిలో కొరమేను రైతులకు అందుతున్న సహాయ సహకారాల గురించి తీసుకోవాల్సిన ముఖ్య అంశాల గురించి ఒకసారి తెలియజేస్తారా మేడం? ఇప్పుడు ఎన్ఎఫ్డి వాళ్ళు బాగా సపోర్ట్ ఇస్తారు, మనకు సబ్సిడీ చాలా వరకు ఇస్తుంది మేడం. ఎన్ఎఫ్డి వాళ్ళకు బాగుంది, తెలంగాణ స్టేట్ బాగుంది సపోర్ట్ ఇస్తుంది మేడం. వాళ్ళు కొద్దిగా ఇస్తారు, వీళ్ళు కొద్దిగా ఇస్తారు, బాగుంది, మనకు సపోర్టింగ్ లేదు. కానీ ఇక్కడ మనం ఉపయోగించుకోవట్లేదు మేడం. దాన్ని మెయిన్ ఏంటంటే రైతులు కూడా అక్కడ ఏముంది స్కీమ్లు ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా చేశారు అన్నట్టు లేదు. ఇలా ఎస్సీకి వచ్చేసాము, ఎస్సీ ఎస్టీకి వచ్చి 60% మేడం. జనరల్ లేడీకి బీసీ వచ్చి 60%, బీసీ జెంట్స్కి వచ్చి 40% మేడం.
3 రకాలు. వీళ్ళు ఏమందంటే మనకు వీళ్ళు ఉపయోగించుకున్నది ఎక్కడ ఎన్జిఓ అని తెలియకుండా ఈ నెట్ షాప్లో పోయి కూర్చొని మెయిల్ చేయడం దానిలో దాన్ని ఎవరు పట్టించుకోవడం కంటే కొంతమంది ల్యాండ్ ఉంది, ఎంత ల్యాండ్ ఉంటే ఎంత ఇస్తారు సబ్సిడీ అని అవన్నీ చెప్పారు మేడం. 2.5 హెక్టర్ ఉంటే హెక్టర్ అంటారు మేడం. హెక్టర్కి వచ్చి ఒక ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది మేడం. ప్రాజెక్ట్ ఎన్ని కాస్ట్లీ ఉంటుందో అవన్నీ చెప్తారంటే ఎన్ఎఫ్డీలో పోతుంది కూడా. ఎన్ఎఫ్డీ వల్ల కూడా వీళ్ళు సపోర్ట్ ఇస్తలేరు. ఎందుకంటే వీళ్ళు ఫోన్ ద్వారానే ఏదో అప్లికేషన్ పెట్టుకుని ఆన్లైన్లో పెట్టుకొని చేయడం వల్ల వీళ్ళకి అవగాహన కూడా ఉండలేదు మేడం. అది కాకుండా వీళ్ళకి అవగాహన సరస్సులు కాకుండా ఎన్ఎఫ్డీ వాళ్ళు కానీ కృషి విజ్ఞాన కేంద్రం కానీ కొన్ని సంస్థలను కాబట్టి వాళ్ళు అవగాహన సరస్సులు పెడితే చాలా బాగుంటుందని చెప్పి మేడం. ఎందుకంటే అక్కడ సైంటిస్టులు ఉంటారు, సీనియర్ ఉంటారు, మన డాక్టర్లు ఉంటారు, వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు కూడా మాకు ఇంత అంతా చెప్తుంటారు కాబట్టి ఇప్పుడు ఉన్న కొత్త రైతులకి ఏ విధంగా చెప్తారో బాగుంటుందని చెప్పి చెప్తున్నాను మేడం. తెలంగాణలో ఈ కొరమేను రైతులకు సంబంధించి ఏదైనా సంఘం ఉందా అండి? ఉంటే రైతులకు అందుతున్న సహాయం ఏంటి? లేకుంటే వాళ్ళని అంటే ఎలా సంఘటితం చేయాలి? మేడం ఇంతవరకు తెలంగాణలో స్టేట్లో ఉన్న వరకు సంఘాలు లేవు మేడం ప్రస్తుతానికి. అంటే సంఘాలు అంటే ఇది మత్స్య శాఖలో ఉంటాయి, కొన్ని సొసైటీల్లో ఉంటాయి. ఇక్కడ మేము చేసేది కొరమేను చేపని చాలా కొత్తది. ఇది మేము నేను ఇది 10-12 సంవత్సరాలు చేస్తున్నాం కాబట్టి ఈ మధ్యన కొత్తగా తయారైపోయారు మేడం. దీనికి సంఘాలన్నీ ఏర్పడలేము మేడం. సంఘాలకు రాలేదు ఇంతవరకు. ఇంకేమైనా రావస్తే చెప్పలేము, కానీ ఇంతవరకు సంఘాల జోలికైతే ఓడిపోతలేము మేడం. సంఘాల వల్ల వచ్చే లాభాలు లేవు, లాస్ లేవు మేడం. దానివల్ల రైతు ఏంటంటే ఫస్ట్ మోలు అతను అవగాహన తెచ్చుకున్న తర్వాత చేపల చెరు పెట్టమని చెప్పడానికి మేము ముందుకు ఉన్నాం మేడం. మనకు ఫీడ్ విషయం కూడా ఏంటంటే చెప్పినట్టు ఆంధ్రాకి వెళ్ళి ఫుడ్ రావాలంటే 10 days టైం పడుతుంది మేడం. ఫీడ్ లేపారు చేపలు చనిపోవడం జరుగుతుంటుంది. మన ఫీడ్ అందిస్తలేం కాబట్టి టైం అందిస్తలేం కాబట్టి చేప డ్యామేజ్ అవకాశం ఉంటుంది. అది కూడా మీరు నీకు 15 బస్తాలు బుక్ చేసినప్పుడు 4 బస్తాలు బుక్ చేసుకుంటే మన అంత లోపల మనకు అందుతుంది. మీరు అంత అయిపోయిన బుక్ చేసుకుంటే చాలా వరకు లాస్ అవుతుందని చెప్తున్నాను మేడం. కొరమేను చేపల సాగుకు సంబంధించి ఒక ఎకరానికి ఎంత ఖర్చు అవుతుందంటారు? ఎలా సాగు చేయాలి? అలాగే ఫీడ్ వ్యాధుల గురించి ఒకసారి తెలియజేస్తారా మేడం? ఎకరం అనేది మేడం ఇది ఒక చేప ఖరీదు వచ్చేసి 120 నుంచి 150 రూపాయలు ఖర్చు వస్తుంది మేడం. ఒక చేప ఖరీదు వచ్చేసి అంటే మనం వచ్చేసి దీంట్లో 10,000 చేపలు వేస్తే మనకు 7,000 చేపలే లెక్క వేసుకోవాలి మేడం. 7,000 ఇంటూ 150 రూపాయలు, 120 నుంచి 150 రూపాయలు ఖర్చు చేసుకోవాలి మేడం మనం ఒక చేప. అంటే అలాంటి లేకుండా మనం వేసుకొని చేపలు వేసుకొని ఫైనాన్స్ ప్రాబ్లం వచ్చి చేపలు మేత పెట్టబోతే ఉన్నది లాస్ అయిపోతుంది మేడం ఇక్కడ. ఎందుకంటే ప్రతి ఊరు కూడా ఎక్కువ మొత్తాల్లో పోకండి, తక్కువ మొత్తాల్లో మీరు చూసుకొని మీ దగ్గర ఉన్న బడ్జెట్ వాళ్ళనే, ఎందుకంటే నేను తెచ్చి అప్పు పెడతా అని చెప్పేసి మీరు ఆగం చేసుకొని డబ్బులు పెట్టుకొని ఇవన్నీ చేసుకోకండి. అక్కడ చూసి కూడా నేను చేపను కూడా ఇది కూడా చెప్తాను ప్రతి ఒక్కరికి, మరీ చెప్తున్నా ఫీడ్ విషయంలో కూడా కంట్రోల్ ఉన్నప్పుడే నేను చేపల చెరువు చేయగలుగుతాను లేదు మేడం. ఎందుకంటే నేను చేపల చెరువు చేస్తున్నప్పుడు నేను తెస్తున్నా, ఇంత సపోర్ట్ ఇస్తున్నా అనేటప్పుడు కంట్రోల్. మెయిన్ రైతు కూడా మోసపోయి ఇక్కడ లాస్ అయితే ఇక్కడ రైతు. కానీ మాకు ఫోన్ చేసి మీరు చేపలు ఇచ్చిన మొటాలిటీ ఉందంటే నువ్వు కరెక్ట్ మెయింటైన్ చేస్తే మొటాలిటీ ఎందుకు ఉంటుంది? కరెక్ట్ మెయింటైన్ చేసి మొటాలిటీ ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఫీడ్ విషయం కరెక్ట్ కంట్రోల్ ఉండలేదు, ఫీడ్ ఎంత తింటుంది చూసుకోవట్లేవు, ఫీడ్ ఎన్ని గ్రామ్స్ ఎంత తింటూ చూసుకుంటావు. ఎందుకంటే చెప్పేది ఏంటంటే ఇక్కడ ఫీడ్ వేసేటప్పుడు నెలకోసారి ఎన్ని గ్రామ్స్ వస్తుంది, అది ఎంత గ్రామ్స్కి ఎంత తింటుంది. మా దగ్గర బుట్టలు దొరుకుతాయి మేడం. అంటే 1 month ఇప్పుడు ఫిషర్మెన్ పట్టుకోవాలన్నా ఒక ఫిషర్మెన్కి వచ్చి 1,500 రూపాయలు మనం కూలి ఇవ్వాలి. అదే మనం ఇక్కడ మేము చేసేది ఏంటంటే మాకు బుట్టలు ఉంటాయి, నెలకు 7 నెలలకు 7 బుట్టలు ఉంటాయి. అంటే ఒక్కొక్క బుట్టలు పెట్టుకుంటే బుట్టకు వచ్చేసి 5 చేపల నుంచి 10 చేపలు పడ్డానుకో దాన్ని వెయిట్ లేదు. అంటే ఒక్కొక్క చేప ఒకటి 50 గ్రాములు ఉండొచ్చు, ఒకటి 75 గ్రాములు ఉండొచ్చు, ఒకటి 60 గ్రాములు ఉండొచ్చు. 60 గ్రాములకు ఎంత ఫీడ్ తింటుంది ఆ క్యాలిక్యులేషన్, అంటే ఇంత ఫీడ్ ఎంత టైంలో తింటుంది అవన్నీ క్యాలిక్యులేషన్ చూసుకుంటే రైతు బాగుపడుతుంది మేడం. ఇవన్నీ కాకుండా ఉట్టని చేసుకోకపోతే ఆగమైపోతారు మేడం. ఎక్కడి నుంచో మనం అంటే కొరమేను తెచ్చుకొని ఇక్కడ వాతావరణానికి అది సరిపోక అంటే రైతులు చనిపోతున్నాయని ఎవరినో ఒకరిని తప్పు పడుతున్నారు. ఈ ఫాండ్ లేని వాళ్ళు ఈ కొల్లేరు చేపలు తెచ్చుకోవడం జరుగుతుంది బాగా. ఎందుకంటే వాతావరణం అక్కడిది ఇక్కడికి డిఫరెంట్ వేరే. అక్కడ మనకేంటంటే కృష్ణా వాటర్ ఒక్కొక్కసారి సముద్రం పక్కన ఉంటుంది, వాతావరణం చేంజ్ అయిపోతుంటుంది. ఇప్పుడు మనమే కూడా చూడు మేడం, ఈ ఊరి నుంచి పక్క ఊరు పోయినప్పుడు జలుబు రావడం, చర్ది రావడం, తగ్గు రావడం జరుగుతుంది అంటూ. అది కూడా ఇక్కడ వచ్చి సెట్ కావద్దు తెలియదు. అది అక్కడ వచ్చి అతనికి ఇతడుకున్న ఉండి లేని అవగాహనతో ఉన్నప్పుడు ఆ చేపకి ఏదైనా ఫంగస్ ఉందంటే ఆ ఫంగస్ తీసుకొచ్చి మన దగ్గర కూడా పెట్టేస్తుంది. అంటే ఆ ఫంగస్ ఎట్లా వస్తుంది కూడా తెలియదు. ఇప్పుడు అతడు ఏం చేస్తాడు, చేపలు అమ్ముకోవడం అతను వంతు, కానీ అతనికి ఏమైందని చెప్పడానికి ఛాన్స్ లేదు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, మాలాంటి వాళ్ళు ఫోన్ చేస్తారు, అన్న ఇట్లా మా చేప చచ్చిపోతుందన్న, ఇట్లా జబ్బు వస్తుంది, అట్లా మచ్చ వస్తుందంటే మళ్ళీ దాన్ని మేము సపోర్ట్ ఇచ్చి దానికి మెడిసిన్ ఉంది, ఈ టైప్ ఉందని మళ్ళీ చెప్పవలసి వస్తుంది. మాతో పాటు ప్రతి డిస్టిక్లో డాక్టర్లు ఉంటారు,
అంటే పశు డాక్టర్లు ఉంటారు, వాళ్ళకి ఇంత అవగాహన ఉంటుంది, ఏ విధంగా చేయాలని ఉంటుంది, వాళ్ళని పనుకోవచ్చు, వాళ్ళ దగ్గర సైంటిస్టులు ఉంటారు, అవగాహన ఉన్న వాళ్ళు డాక్టర్లు ఉంటారు, సీనియర్ డాక్టర్ ఉంటారు, మీకు ఆన్లైన్లో ఇప్పుడు ఆల్మోస్ట్ తెలుస్తుంది అందరికీ, మీకు వాళ్ళతో పట్టుకుంటూ బాగుంటుందని చెప్పేసి మీరు ఎందుకంటే చేసే వాళ్ళ ఒక్కరితో కాదండి, ప్రతి ఒక్కరు మనం 4 దిక్కులు తిరిగితే బాగుంటుందని చెప్పంటే ఈ డాక్టర్ దగ్గరికి నేను చెప్పండి మాలాంటి మాలాంటి మాట వద్దని చెప్తాను. డాక్టర్ల దగ్గర పోతే ఆ డాక్టర్ ల్యాబ్ టెస్టింగ్ వాటర్ చేసిన తర్వాత ఏం ప్రాబ్లం వచ్చిందని చెప్పగలుగుతారు. ఆ చెప్పిన అనాలిసిస్ మనం మాకు చెప్తే దాని మెడిసిన్ బట్టి ఏ మెడిసిన్ వాడాలని నేను చెప్పగలుగుతాను మేడం. దాన్ని సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా మీరు ఎలాంటి సహాయ సహకారాలు కోరుకుంటున్నారండి? మేడం ఒకటి మేడం ఈరోజు చెప్పేది ఏంటంటే ప్రతి రైతు కూడా గవర్నమెంట్ ఒక సబ్సిడీ ఇవ్వాలన్నా కూడా లోన్ ఇవ్వాలన్నా కూడా అతనికి ఫస్ట్ అవగాహన సరస్సులు పెట్టాలి మేడం ప్రతి డిస్టిక్లలో. అంటే అతడికి కొద్ది గొప్ప నాయలేజ్ చెప్పిన తర్వాతనే ఇవన్నీ చేస్తే బాగుంటుందని చెప్తాను మేడం. ఎందుకంటే గవర్నమెంట్ ప్రత్యేకంగా సబ్సిడీ గొప్పతనం కాదు మేడం. సబ్సిడీ కొంతమంది తీసుకొని కూడా ఫండ్ చేయని వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే సబ్సిడీ గురించి ఆలోచించే వాళ్ళు చాలామంది తయారవుతారు. ఎందుకంటే ఇక్కడ సబ్సిడీ కూడా అందుబాటులో వస్తలేదు. ఇప్పుడు చేసే వాళ్ళకు డబ్బులు వస్తే చేయని వాళ్ళకి డబ్బులు అన్నట్టుంది మేడం. ఎందుకంటే పరిస్థితి ఏంటంటే నేను చెప్పేది ప్రత్యేకంగా ఏంటంటే కంపల్సరీ అతడికి చేసే ఉద్దేశం ఉన్న అతనికి కొద్దిగా అవగాహన ఇచ్చి ఆయన ఫండ్ ఏందో ఆయన చేసుకున్న వాళ్ళు పాపం నిజంగా కష్టపడే వాళ్ళకి ఎన్నో అప్పులు చేసి పెట్టుకుంటారు మేడం. అతనికి లోను సబ్సిడీ శాంక్షన్ కూడా టైంతో వస్తలేదు. ఆయన అప్పులు పాలైపోయి రోడ్డు మీకు వచ్చే రోజులు కూడా జరుగుతుంది మేడం. అంటే గవర్నమెంట్ తెలియజేసి దయచేసి మేము అంటున్న మాటలు తప్పనకండి. నేను చెప్పేది ప్రత్యేకంగా ఏంటంటే ఈరోజు ఇచ్చే సబ్సిడీ కొని జర త్వరగా ఇచ్చేస్తే అతను బాగుపడతాడు. ఇచ్చే టైం ఎక్కువ తీసుకుంటాడు. మన సంవత్సరం 2 సంవత్సరాలు టైం తీసుకున్న వల్ల ఆయన అప్పులు పాలైపోయి వడ్డీలో లాస్ అయ్యి అక్కడ రిజల్ట్ ఫెయిల్ అవుతుంది మేడం వాస్తవంగా. అది తెలంగాణలో కరెంటు కొరత చాలా వరకు ఉంది ఈ రైతులకి వాస్తవంగా. అంటే అది ఎందుకు పడుతుందంటే కేరళలో కరెంటు సబ్సిడీ ఉంది, ఆంధ్రాలో ఉంది, తమిళనాడులో ఉంది, మన స్టేట్లో లేదు. ఇంకోటి మన స్టేట్లో కరెంటు ఉందా లేదో తెలియదు కూడా తెలియదు, జీవోలు తెలియదు దానికి ఫస్ట్. ఇది మనది. ఇప్పుడు నేను ఒకసారి నాకు కరెంట్ అవసరం అంటే నన్ను 4th కేటగిరీ అన్నారు. కొంతమంది కమర్షియల్ అంటారు దీన్ని, కొంతమంది అంటారు ఈయన కమర్షియల్ మీటర్ అంటే ఈయన నెలకు వచ్చి ఒక 10,000 బిల్లు వచ్చిన తర్వాత ఈయన కమర్షియల్ నెలకు చేసుకో 7 నెలలకు 10,000 ఇంటూ 7 లక్షలు అట్లనే ఒక అమౌంట్ పోతుంది, అతను ట్రాన్స్ఫర్ తీసుకుపోతుంది. మళ్ళీ ఒకసారి గంటకోసారి లైన్ మెన్ కానీ ఈ ఏలు కానీ విజిలెన్స్ అని చెప్పేసి బెదిరిస్తుంటుంటే పాపం చేసే ముందుకు వచ్చే రైతులు కూడా వెనక ముందు ఆడుతుంది. ఎందుకంటే మెయిన్ మనం తెలంగాణలో ఉన్నదో నేను అదే గవర్నమెంట్ కూడా తెలియజేసింది అంటే మీ ద్వారా మీడియా ద్వారా తెలియజేసిందంటే కుల్లా చెప్పేది ఏంటంటే మేము దేనికి కేటగిరీ ఉండవు. మేము ఇంతకుముందు కంటే మత్స్యశాఖలో పనిచేసే వాళ్ళు చేపల చెరువులు పెట్టుకునే వాళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళకి ఇప్పుడు కరెంట్ వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు మాలాంటి చిన్న పాండ్ పెట్టుకొని చిన్న డెవలప్ చేసుకునే వాళ్ళకి మేము ఏ సంస్థకు ఉపయోగిస్తాం, ఏ రైతుల మాకు రైతుకు గుర్తుపడతారా మమ్మల్ని, లేదా మేము దేనికి కేటగిరీకి ఉంటాము, మాకు ఒక జీవో ప్రకారం ఓ పేపర్ ద్వారా మాకు తెలియస్తే బాగుంటుందని కోరుతున్నాం మేడం. మీ మీడియా ద్వారా కోరుతున్నాం. ఫస్ట్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మా కేటగిరీ ఏంది, మాది మా కరెంట్ కేటగిరీ ఏంది, మా కరెంట్ ఎట్లా మేము చేయాలి, ఏ విధంగా చేయాలి మా కరెంట్ గురించి అని చెప్పేసి మా ఒక పేపర్ ద్వారా మాకు తెలియజేస్తే బాగుంటుందని చెప్పి నేను అది కమిషనర్కి ఇస్తాను. ఇప్పుడు మా తెలంగాణ కమిషనర్కి ఇస్తాను. నెక్స్ట్ ఎన్ఎఫ్డి కూడా ఒక లెటర్ పెట్టాలనుకుంటున్నారు. 2 అవుతుంది. కూరగాయలకు రేట్లు ఉన్నాయి, ఈ చేపల కాడికి వస్తే రేట్లే మేడం. మేము అంటే చేపని మేము ఇంత పండించడం కూడా మేము అమ్ముకోనికి పరిస్థితి లేదు మేడం. ఈరోజు ముషిరాబాద్ మార్కెట్లో, బేగంబాద్ మార్కెట్లో చేపలు తీసుకుపోయిన తర్వాత ఆడ రిటర్న్ తీసుకురావాలని అక్కడ ఉంచాలని మాకు తెలుస్తాయి మేడం. ఎందుకంటే మేము ఇంతకుముందుకు చెర్లల్లో బతున్నాయి కాబట్టి చెర్లలో వస్తున్నాయి కాబట్టి ఎంతో కొంతకి ఇచ్చి బయటకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు లక్షల కొద్ది పెట్టుకొని పాపం అతను రిటర్న్ ఇవ్వాలంటే వెనక ఊరాల కొద్ది మళ్ళీ తీసుకోవాలంటే చేపలు చచ్చిపోతుంది, నేను లాస్ అయిపోతానని చెప్పేసి కళ్ళప్పుడు తడిచి కూడా చాలా పెట్టుకుంటారు మేడం. ఎందుకంటే ఇక్కడ జరిగే వాస్తవాలు ఏంటంటే మార్కెట్లో కూడా మాకు ఒక గుర్తింపు పెట్టి మాకు కూడా ఈ చేపల చెరువులు చేస్తున్న వాళ్ళకి ఆ లైసెన్స్ లాంటివి చేసుకొని వీళ్ళు ఇక్కడ అమ్ముకోవచ్చు అని చెప్పి అవకాశాలు ఇస్తే చాలా బాగుంటుంది చెప్తుంది గవర్నమెంట్ కోరుతున్నాం మేడం. ప్రతి మార్కెట్లో కూడా మాకు ఒకటి అంటే ఇక చిన్న పాండ్ తీసుకున్నాడు మాకు రిజిస్ట్రేషన్ లాంటి ఉంటే మేము పోయి వాళ్ళతో మాట్లాడి మేము చేపలు పెంచుతున్నాం అని చెప్పేసి ఫస్ట్ మొదలుపోయి వాళ్ళతో మాట్లాడుకొచ్చుకుంటాము. మాకు ఎంత ఇస్తారని చెప్పి మేము ఇంత ఖర్చు పెడతామని చెప్పి మాకు కూడా వాళ్ళకి మాకు మాట్లాడే అవకాశం ఉంటుంది. మేము వాళ్ళతో డిస్కస్ చేసే అవకాశం ఉంటుంది. మాకైతే ఇంత అయితే పడతలు పడుతుంది, పడతలు పడాలని మాట్లాడుకుని కూడా మేము చెప్పగలుగుతాం. ఉండి లేక వ్యవసాయం చేసుకుంటే ఎవరు పంట పండించుకొని మార్కెట్ తీసుకోదంటూ మమ్మల్ని చాలా అన్యాయంగా ఉంది మేడం. అదైనా గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చి అంటే చేపలకి ఇంత రేటు పెట్టవచ్చు అని పెడితే చాలా బాగుంటుంది కోరుతుంది. సో కొరమేను చేపల పెంపకంలో రైతులు తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు ఏంటండి, అలాగే దాన్ని కొంచెం ప్రాథమిక దశ నుంచి వివరిస్తారు. తెలంగాణలో ఇప్పుడిప్పుడే చేపల ఉత్పత్తి మనకు జరుగుతుంది. అంటే ఇంతకుముందు మనకి ఎప్పుడు చూసినా కూడా
చేపల చెర్లలో చేపలు పట్టుకుంటే దాన్ని తీసుకొని మేము కొని మనం తినేవాళ్ళం. ఈ మధ్యలో పాండ్స్ అని చెప్పేసి మనకు గత 7 సంవత్సరాల పాండ్స్ కానీ ఆ పాండ్స్ విధానం కానీ ఏ విధంగా చేసుకోలే విధానం కానీ మనం తయారైపోయినాం. కాబట్టి నేను ప్రతి రైతుకు కొత్తగా వచ్చే వాళ్ళకి, ప్రత్యేకంగా కొత్తగా వచ్చే వాళ్ళకి ఒక్కటే పాండ్ చూసి మీరు మోసపోవద్దు, మీరు ఫోన్లలో మోసాలు పోవద్దు. పాండ్ ఏ విధంగా ఉంది, ఇంజనీర్ అవసరం లేడు, మనకు ఓవర్ అవసరం లేదు, మాలాంటి వాళ్ళ దగ్గరకు సీనియర్ దగ్గరకు వస్తే కంపల్సరీ చెప్తాం. పాండ్ విధం ఏదో తోకోవచ్చు, పాండ్ బ్యాక్గ్రౌండ్ ఇట్లా చేసుకోవచ్చు. పాండ్ ఎన్ని ఎకరాలకు ఎంతసేపు చేస్తే ఎంత అవుతుంది, 10 గుంటలకు ఎంత టైం పడుతుంది, 20 గుంటలకు ఎంత టైం పడుతుంది, ఎకరానికి ఎంత టైం పడుతుంది, మొత్తం క్యాలిక్యులేషన్ మాకు తెలుసు కాబట్టి మేము చెప్పగలుగుతాం, ఈజీగా చెప్పగలుగుతాం. దాంతోపాటు ఈయనకు ఎంత ఖర్చు వస్తుంది ఫస్ట్ మోలే ఒక క్యాలిక్యులేషన్ లెక్క చెప్తే అతడు బాగుపడుతుండు. ఏంటంటే అతను క్యాలిక్యులేషన్ లేకుండా వచ్చేసి ఇలా వెనక పోవాలి ముందుకు పోవాలన్నా కూడా చాలామంది ఉన్నోళ్ళు మేడం. ఇలా ఇంకోటి గవర్నమెంట్ కూడా చాలా వరకు సపోర్ట్ మనకు ఇస్తుంది. కాబట్టి ఈ లీజ్ తీసుకున్న ల్యాండ్కి కూడా గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుంది. లీజ్ ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాదు, మినిమం 7 సంవత్సరాలు లీజ్ తీసుకున్నప్పుడు చేస్తారు. ఎందుకంటే 7 సంవత్సరాలు కూడా, ఎందుకంటే ఈయన 2 సంవత్సరాలు చేసిన తర్వాత ఈయన లాస్ వస్తుందో లాభం వస్తుందో ఒక భూమిని తోకోవడం వల్ల దేనికి బండి కూడా పోతుంది. ఇంకోటి కొత్తగా వచ్చే రైతులకు కూడా చెప్పేది ఏంటంటే లోటుపాట్లు అన్నీ కంపల్సరీ ఉంటాయి. ఈయన నేను మొత్తం చేస్తా, నేను అన్ని పోతా, నేను పరిశ్రమ ఆధారపడతా అంటే లాస్ అయిపోతారు మేడం. ప్రతిదీ కూడా ఒక పంట మొత్తం అతడు యాక్చువల్గా తీసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే 7 నెలల పంట మేడం, ఒక 7 నెలల పంట మేము చెప్పినట్టు ఇన్ని సరే ఎవరైనా కూడా మంచి నచ్చిన వాళ్ళ దగ్గర చెప్పినట్టు వింటే అతడు బాగుపడే అవకాశం చాలా వరకు ఉన్నాయి. లేకపోతే నేను ఇక్కడో చేయి పెడితే అక్కడ జరుగుతా అక్కడ జరుగుతా అంటే లాస్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఎందుకంటే మేము కూడా ఒక రైతుకి చేపలు ఇవ్వడం మా వంతు, ఇచ్చే అతను ఏమన్నా మేము ఉండలేము. అది ఉండే కథ ఉంటుంది, చెరువు దగ్గర ఉంటుంది. ఇప్పుడు నేను నల్గొండలో ఉన్నాను మేడం, నల్గొండ నుంచి నేను ఇక్కడ రంగారెడ్డికి ఇస్తున్నా. రంగారెడ్డికి నా నల్గొండకు వచ్చి 150 కిలోమీటర్ రోజు టైం వేస్ట్ చేసుకుని రంగారెడ్డికి పోలేను. కాబట్టి అక్కడ జరుగుతున్న వాస్తవాలు ఏంటంటే కంపల్సరీ మాకు డే బై డే 2 డేస్కి ఒకసారి మాకు తెలియజేస్తే మేము అతనికి ఏమైనా సపోర్ట్ చేయగలుగుతాం, మేము చేయగలుగుతాం. కానీ అతను ఏదో చేపలు వేసి మేము హైదరాబాద్ ఉంటాం, చేపలు రంగారెడ్డి హైదరాబాద్ ఉంటాం, హైదరాబాద్ జాబ్ చేసుకుంటాం, అది పత్తున్నా అంటే కాని పని మేడం. అంటే అలాంటి రైతులు రావద్దు, ఇంట్రెస్ట్ ఉన్న రైతులు వస్తే బాగుపడతారని చెప్తాను మేడం. ఓకే విజయ్ గారు, కొరమేను రైతుల ఇబ్బందులు అలాగే పరిష్కారాలు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. సో ఇది నాటి స్టర్లింగ్ చేను చిలక కార్యక్రమానికి సంబంధించిన మీ సలహాలు సూచనలు 9553955390 నెంబర్కి తెలియజేయగలరు. సో ఇది నాటి స్టర్లింగ్ పంప్ సమర్పించు చేను చిలక కార్యక్రమం. మరో పంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.